ఝాన్సీ అభి గురించి ఆలోచిస్తూ అభి ఎందుకు ఇలా వెళ్ళిపోయాడు స్వర దగ్గరికి అని చెప్పి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఝాన్సీ అక్కడ కంగారు పడుతూ ఉండగా ఇంతలో అక్కడికి వనమాలి వచ్చి ఝాన్సీ కోసం కాఫీ ఇస్తుంది. మేడం కాఫీ తీసుకోండి. అయినా అభి సార్ మిమ్మల్ని అలా వదిలిపెట్టి వెళ్ళిపోతారని నేను అస్సలు అనుకోలేదు మేడం. అభి సారు ప్రేమించిన మీకన్నా తాళి కట్టిన భార్యకే విలువిస్తారని అస్సలు అనుకోలేదని చెప్పి అంటుంది. అది వినగానే ఝాన్సీ ఒక్కసారిగా లేచి తన చేతిలో ఉన్న కాఫీ తీసి వనమాలి ముఖం మీద విసిరేస్తుంది. దాంతో వనమాలి అమ్మో మంట 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 అంటూ అరుస్తుంది. దాంతో ఝాన్సీ ఇలా అంటూ ఉంటుంది, నా మీద ఎవరైనా సరే జాలి చూపిస్తే ఇలానే ఉంటుంది. నన్ను ఎవరైనా సరే అలా చూస్తే నేను ఊరుకునేదే లేదు. నాకు అస్సలు నచ్చదు అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే వనమాలి అయితే అమ్మో మంట, సారీ మేడం, అలా అన్నందుకు నన్ను క్షమించండి మేడం. కాఫీ చాలా వేడిగా ఉంది మేడం, నా ముఖం మీద వేసేసారని చెప్పి అంటుంది. మరి నా మీద జాలి చూపిస్తే ఇలానే ఉంటుంది అని చెప్పి అంటుంది. అది విని వనమాలి ఒక్కసారికి షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక ఝాన్సీ కోపాన్నంతా కూడా వనమాలిపై చూపిస్తుంది. అది చూసి వనమాలి అయితే చాలా బాధపడుతుంది. ఇక ఝాన్సీ ఎలాగైనా సరే అభి ఇక్కడికి వచ్చేలా చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.